హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మనం ఈరోజు త్రూ ఎస్ఎస్సి మనకి ఆల్ ఓవర్ ఇండియాలో ఉండే డిఫరెంట్ ఆర్గనైజేషన్ నుంచి మనకి వేకెన్సీస్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందండి. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అండ్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అన్నీ ఇస్తానండి. ఏంటి అంటే ఏపీ తెలంగాణ జాబ్స్, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా ఆ డీటెయిల్స్ అన్ని వెంటనే అప్డేట్ చేస్తాను. దాంతోపాటు డిఫెన్స్ జాబ్ అప్డేట్స్, అలానే రైల్వే జాబ్ ఇన్ఫర్మేషన్, ఇలా జాబ్ ఇన్ఫర్మేషన్తో పాటు మీకు ఎగ్జామ్ అప్డేట్స్, అలాగే సిలబస్ డీటెయిల్స్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఛానల్ అప్డేట్ చేస్తానండి. ఇంతవరకు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్గా మీకు ఛానల్ నుంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. అండ్ ఇంకోటి చూసుకుంటే మనకి వాట్సాప్ ఛానల్ కూడా ఉందండి. డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను వాట్సాప్ ఛానల్ది. వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. వాట్సాప్ ఛానల్లో కూడా మీకు ఎగ్జామ్ డీటెయిల్స్, సిలబస్ డీటెయిల్స్, నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా అప్డేట్ ఇస్తాను. సో వాట్సాప్ ఛానల్లో కూడా అందరూ జాయిన్ అవ్వండి. వాట్సాప్ ఛానల్ నుంచి కూడా మీకు డెఫినెట్గా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. అండ్ ఫర్దర్గా మనం డీటెయిల్స్లోకి వెళ్తే ఎస్ఎస్సి అండి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మీకు ఆల్ ఓవర్ ఇండియాలో ఉండే డిఫరెంట్ ఆర్గనైజేషన్ నుంచి మనకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది అనమాట. కామన్గా ఆ డీటెయిల్స్ అవి చూద్దాం. ఇదిగోండి, కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ అండి, 10+2 లెవెల్లో ఉండే ఎగ్జామినేషన్. ఇది మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ అనేది ఏప్రిల్ 8 నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ చూసుకుంటే మే 7 వరకు ఉంటుందండి. అండ్ మనకి లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది చెప్పాను కదా, మే 7 అనమాట. అలాగే మీకు కరెక్షన్ విండో కూడా ఉంటుందండి. ఒకవేళ మీరు అప్లై చేసేటప్పుడు ఏమైనా కరెక్షన్స్ అంటే రాంగ్ ఇచ్చారనుకోండి, వాటికి కరెక్షన్ కూడా డేట్ ఇచ్చాడు, ఒక 2 days టైం ఇచ్చాడు అనమాట. ఈ 2 daysలో మీరు కరెక్ట్ చేసుకోవచ్చు, రిక్వైర్డ్ ఫీజ్ అనేది పే చేసి. అండ్ టైర్ 1 ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చాడు, జూన్ జూలైలో ఉండొచ్చు అని. టైర్ 2 అనేది ఫర్దర్గా నోటిఫై చేస్తాడు. అండ్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడండి, వర్క్ ఫోర్స్ బ్యాలెన్స్డ్ అని. ఏంటంటే మీకు జెండర్ బ్యాలెన్స్డ్ అని, అంటే మీకు మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉందండి. ఇక్కడ ఇచ్చిన అన్ని వేకెన్సీస్ కూడా మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. సో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్గా అప్లై చేసుకోండి. అండ్ ఇదిగోండి, ఇక్కడ మీకు చెప్పాను కదండి ఆల్రెడీ, ఆల్ ఓవర్ ఇండియాలో ఉండే డిఫరెంట్ ఆర్గనైజేషన్ నుంచి మనకి ఈ వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయండి. ఇదిగోండి, కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫర్ రిక్రూట్మెంట్ టు ది గ్రూప్ సి పోస్ట్ అండి. గ్రూప్ సి పోస్ట్ ఏమేంటంటే లోవర్ డివిజనల్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఫర్ వేరియస్ మినిస్ట్రీస్, అలాగే డిపార్ట్మెంట్స్, ఆఫీస్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ వేరియస్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, స్టాట్యూటరీ బాడీస్, ట్రిబ్యునల్స్ ఎక్సెట్రా. అంటే డిఫరెంట్ ఆర్గనైజేషన్ నుంచి మీకు డేటా ఎంట్రీ ఆపరేటరు, అలాగే లోవర్ డివిజన్ క్లర్క్, అలాగే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ఈ 3 పొజిషన్లకి మనకి ఈ వేకెన్సీస్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది అనమాట. అండ్ టోటల్గా చూసుకుంటే మీకు 3712 వేకెన్సీస్ ఉన్నాయండి. అండ్ మనకి పే స్కేల్ చూసుకుంటే లోవర్ డివిజన్ క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటరు, ఈ పొజిషన్స్ చూసుకుంటే మీకు పే లెవెల్ 2 అండ్ పే లెవెల్ 4 and 5 అండి. ఇందులో మీకు ఈజీగా అన్ని అంటే ఈ 3 పొజిషన్లకి గ్రాస్ శాలరీ చూసుకుంటే ఈజీగా 40,000 అబవ్ ఉంటుందండి శాలరీ. మంచి ప్యాకేజ్ అండి. డెఫినెట్గా అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. వేకెన్సీస్ కూడా 3712 ఎక్కువగానే ఇచ్చాడు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దామండి. ఇక్కడ ఇచ్చిన ఈ పొజిషన్లు అన్నిటికీ కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాం. నేషనాలిటీ అంటే ఇండియన్ సిటిజన్షిప్ ఉన్న ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఒక క్లాజ్ ఇచ్చారు చూసారా, ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ది పోస్ట్ ఇన్ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్స్. డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ చెప్పాను కదా, అన్నిటికీ ఫిమేల్ క్యాండిడేట్స్కి ఎలిజిబిలిటీ ఉంది. బట్ అంటే మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి ఎలిజిబిలిటీ ఉంది అన్ని ఆర్గనైజేషన్లో. బట్ ఈ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దీనికి మాత్రం ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రం ఎలిజిబిలిటీ ఉందని చెప్పి ఇక్కడ మెన్షన్ చేసేది అనమాట. ఓకే. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఏజ్ క్రైటీరియా అండి, 18 to 27 ఇయర్స్ మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చాడు. ఎస్సీ ఎస్టీకి 5 years, ఓబీసీకి 3 years, అలాగే పీడబ్ల్యూడీ అన్రిజర్వ్డ్ అయితే 10 years, అలాగే పీడబ్ల్యూడీ ఓబీసీ అయితే 13 years, అలాగే పీడబ్ల్యూడీ ఎస్సీ ఎస్టీ అయితే 15 years వరకు మీకు రిలాక్సేషన్ అనేది ఉందన్నమాట. బేసిక్గా మీకు 18 to 27 ఇయర్స్ వరకు ఏజ్ ఉండొచ్చు. దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో అది 10th class మార్క్స్ షీట్లో ఏదైతే ఉందో దాన్ని మాత్రమే కన్సిడర్ చేస్తారనమాట. అది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. సో మీరు అప్లై చేసేటప్పుడు 10th class మార్క్స్ షీట్లో ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉందో అది క్లియర్ కట్గా మీరు మెన్షన్ చేస్తే బెటర్. ఓకే. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఫర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ చూసుకుంటే 12th standard పాస్ అన్నాడండి. ఇన్ సైన్స్ స్ట్రీమ్ అన్నాడు. ఏ అంటే ఇక్కడ ఆర్గనైజేషన్ ఇచ్చాడు, మినిస్ట్రీ ఆఫ్
కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. ఈ డిపార్ట్మెంట్స్కి అయితే డేటా ఎంట్రీ ఆపరేటర్లో మీకు 12th స్టాండర్డ్ పాస్ ఇన్ సైన్స్ స్ట్రీమ్ అన్నది, అంటే ఇంటర్ ఎంపీసీ వాళ్ళకి మాత్రమే అప్లై చేయడానికి అవుతుంది ఈ పొజిషన్స్కి అయితే. ఓకే. అండ్ అలాగే ఎల్డీసీ అంటే లో డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఎక్సెప్ట్ డిఓఎన్ డిపార్ట్మెంట్స్ మినిస్ట్రీ మెన్షన్ దట్ ఇందులో మెన్షన్ చేసిన వాళ్ళకి కాకుండా, అంటే మెన్షన్ చేసిన డిపార్ట్మెంట్ కాకుండా మిగిలిన అన్ని డిపార్ట్మెంట్స్కి కూడా 12th స్టాండర్డ్ అన్నాడు. అంటే 12th స్టాండర్డ్ ఆర్ ఈక్వలెంట్, అంటే 12th చదివిన, అంటే ఏ బ్రాంచ్ అయినా సరే 12th స్టాండర్డ్ అలాగే ఆర్ ఈక్వలెంట్ అన్నాడు కాబట్టి డిప్లొమాలు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఈ రెండు స్ట్రీమ్స్కి కూడా డిప్లొమాలు అప్లై చేసుకోవచ్చు, ఆర్ ఈక్వలెంట్ అని అడిగాడు కాబట్టి. ఓకే. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఎవరైతే ఇంటర్మీడియట్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. అంటే ఇక్కడ మీ కోర్స్ అనేది ఎప్పుడులోపు కంప్లీట్ అవ్వాలంటే August 1st లోపు మీ కోర్స్ కంప్లీట్ అయిపోయేటట్టు ఉంటే మీరు కూడా అప్లై చేయొచ్చు. ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉన్నారో వాళ్ళు కూడా డెఫినెట్గా అప్లై చేయొచ్చు అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఎలా అప్లై చేయాలంటే మీకు ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ ఉందండి, అది డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు అప్లై చేసేటప్పుడు మీ ల్యాప్టాప్కి కానీ సిస్టమ్కి కానీ వెబ్ కెమెరా డెఫినెట్గా ఉండాలండి. ఆ వెబ్ కెమెరా నుండి మీ అంటే ఫోటో అనేది క్యాప్చర్ చేస్తారనమాట. ఆ ఫోటో క్యాప్చర్ చేసే టైంలో ఎలా ఉండాలి అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు. క్యాప్ ఏమీ వేసుకోకూడదు, మీ అంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలి అవన్నీ కూడా ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేశాడు అనమాట. ఓకే. ఇంకోటి, మీరు అప్లై చేసేటప్పుడు మీ ఫోటో ఒకటి, సిగ్నేచర్ ఒకటి, ఈ రెండు కూడా అప్లోడ్ చేయాలి స్కాన్ చేసి. దానికి కూడా జేపీజీ ఫార్మేట్లో ఉండాలి. సైజెస్ కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు. మీరు ముందుగానే ఈ రెండు కాపీస్ అంటే సిగ్నేచరు, ఫోటో కూడా స్కాన్ చేసి సైజెస్ కింద కన్వర్ట్ చేసుకొని అప్పుడు అప్లై చేయడం స్టార్ట్ చేస్తే బెటర్. అండ్ లాస్ట్ డేట్ ఆల్రెడీ చెప్పాను కదండి, May 7th, ఈ లోపే మీరు అప్లై చేసుకోవాలి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఓన్లీ 100 రూపీస్ మాత్రమే ఆన్లైన్లో పే చేయాలండి. అది కూడా ఉమెన్ క్యాండిడేట్స్కి, అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్కి ఎగ్జామ్షన్ ఉంది. మిగిలిన వాళ్ళందరూ కూడా 100 రూపీస్ పే చేయాలి. అది కూడా ఆన్లైన్లో మాత్రమే పే చేయాలన్నమాట. యూపీఐ కానీ, నెట్ బ్యాంకింగ్ కానీ, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఇలా ఆన్లైన్లో మాత్రం మీరు పే చేయాలన్నమాట. అండ్ ఆన్లైన్లో మీరు ఫీజు పే చేయడానికి లాస్ట్ డేట్ ఏదంటే May 8th, అంటే 1 డే ఎక్స్ట్రా ఇచ్చాడు. ఓకే. విండోస్ ఫర్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్స్ చెప్పాను కదండి ఆల్రెడీ, మీ కరెక్షన్స్ కూడా 2 రోజులు ఎలిజిబిలిటీ ఇచ్చాడండి. క్లోజింగ్ డేట్ అయిపోయిన తర్వాత మీకు ఏమైనా కరెక్షన్స్ ఉంటే అప్లికేషన్లో మీరు కరెక్ట్ చేసుకోవచ్చు అనమాట, రిక్వైర్డ్ ఫీజు అది పే చేసి. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే మన ఆంధ్ర తెలంగాణలో చాలా సెంటర్స్ ఉన్నాయండి. మనం దూరంగా ఎక్కడికో వెళ్ళి రాయాల్సిన అవసరం లేదు. మన ఓన్ డిస్ట్రిక్ట్లోనే మనం ఎగ్జామ్ రాసుకునే ఒక బెస్ట్ ఆపర్చునిటీ ఇది. మంచి అవకాశం అండి, డెఫినెట్గా అందరూ యూటిలైజ్ చేసుకోండి. ఇంటర్మీడియట్ అంటే డెఫినెట్గా అందరికీ ఎలిజిబిలిటీ ఉంటుంది. సో అందరూ డెఫినెట్గా అప్లై చేయండి. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, అలాగే విశాఖపట్నం ఈ సెంటర్స్ ఉన్నాయి. అలా తెలంగాణలో చూసుకుంటే హైదరాబాదు, కరీంనగర్, వరంగల్ ఈ 3 సెంటర్స్ తెలంగాణలో ఉన్నాయన్నమాట. ఓకే. అండ్ ఫర్దర్గా చూసుకుంటే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండి, 2 స్టేజ్ల్లో మీకు ఎగ్జామ్ ఉంటుంది. Tier 1, Tier 2 రెండు కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్సే. అండ్ Tier 1 ఎలా ఉంటుంది అంటే మీకు టోటల్గా 4 స్ట్రీమ్స్ ఇచ్చాడు. ఇంగ్లీషు, జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, అలాగే జనరల్ అవేర్నెస్. ఈ 4 స్ట్రీమ్స్, ఈచ్ స్ట్రీమ్ 25 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్. అంటే ఒక క్వశ్చన్కి మీకు 2 మార్క్స్ ఉంటుంది అనమాట. ఓకే. టోటల్గా 200 మార్క్స్కి మీకు ఎగ్జామ్ ఉంటుంది. 100 క్వశ్చన్స్. మీకు టైం చూసుకుంటే 60 మినిట్స్ అనమాట. అంటే 2 అవర్స్, సారీ 1 అవర్ డ్యూరేషన్లో మీరు ఎగ్జామ్ అనేది రాయాలి. ఓకే. 200 మార్క్స్కి 100 క్వశ్చన్స్, 200 మార్క్స్కి 1 అవర్ డ్యూరేషన్లో మీరు ఎగ్జామ్ రాయాలి. 60 మినిట్స్ టైం ఇచ్చాడు. ఓకే. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఈ Tier 1 అనేది మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఏనండి అన్నీ కూడా. అండ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది, 0.5 మార్క్. ఓకే. 0.5 అనేది పోతుంది. అంటే 2 క్వశ్చన్లు రాంగ్ రాస్తే మీకు ఒక మార్క్ అనేది డిడక్ట్ చేస్తాడు అనమాట. ఓకే. 0.5 మార్క్. ఈచ్ రైట్ ఆన్సర్కి 2 మార్క్స్, ఈచ్ రాంగ్ ఆన్సర్కి 0.5 మార్క్ డిడక్ట్ అయిపోద్ది. ఓకే. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు స్కీమ్ ఆఫ్ Tier 2 ఇచ్చాడండి. Tier 1లో ఓన్లీ మీకు అక్కడ ఇచ్చిన 4 స్ట్రీమ్స్లో మాత్రం మీకు 4 సబ్జెక్ట్స్ పైన ఎగ్జామ్ జరుగుతుంది. బట్ ఈ Tier 2 విషయానికి వస్తే టోటల్గా మీకు 3 సెక్షన్స్ ఉన్నాయండి, 3 సెషన్స్ ఉన్నాయి. అందులో చూసుకుంటే ఇదిగోండి, సెషన్ 1లో చూసుకుంటే మీకు సెషన్ 1లో సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 ఉన్నాయన్నమాట. ఈ సెషన్ 1లో సెక్షన్ 1లో మాడ్యూల్ 1, మాడ్యూల్ 2 ఇచ్చాడు. మళ్ళీ మాడ్యూల్ 1లో మ్యాథమెటికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ మాడ్యూల్ 2. ఇందులో ఈచ్ స్ట్రీమ్ 30 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్క్స్కి టోటల్గా.
ఓకే, ఈచ్ క్వశ్చన్కి మీకు 3 మార్క్స్ ఉంటుంది, 180 మార్క్స్కి అనమాట. ఇది కూడా 1 అవర్ డ్యూరేషన్ ఉంటుంది. అండ్ సెక్షన్ 2 చూసుకుంటే సెషన్ 1లో, ఈ సెషన్ 1లో సెక్షన్ 2లో మాడ్యూల్ 1 లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ అండి. మాడ్యూల్ 2 అనేది జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద ఉంటుంది. మాడ్యూల్ 1, మాడ్యూల్ 2 అనేది జనరల్ అవేర్నెస్. ఇది కూడా సేమ్ 40 క్వశ్చన్స్, ఇది 20 క్వశ్చన్స్. టోటల్గా ఇది కూడా 60 క్వశ్చన్స్కి ఈచ్ క్వశ్చన్ అనేది 3 మార్క్స్, 180 మార్క్స్కి అనమాట. ఇది 20 మినిట్స్, సారీ, ఇది టోటల్గా కలిపండి మీకు టోటల్గా సెషన్ 1, సెషన్ 2 ఇండివిజువల్గా ఇచ్చాడు అనమాట. అండ్ ఫర్దర్గా సెక్షన్ 3 చూసుకుంటే, ఈ సెషన్ 1లోనే సెక్షన్ 3 చూసుకుంటే కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యూల్ అండి. కంప్యూటర్ నాలెడ్జ్ మీద ఉంటుంది మీకు, అది 15 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ 3 మార్క్స్, 45 మార్క్స్కి ఉంటుంది అనమాట. అలాగే సెషన్ 2లో చూసుకుంటే మీకు సెక్షన్ 3 అండి. ఇందులో మాడ్యూల్ 1 ఏంటంటే స్కిల్ టెస్ట్ ఉంటుంది, మీకు టైపింగ్ టెస్ట్ ఉంటుంది. మీకు 3 పొజిషన్స్ ఇచ్చాడు కదా, ఆ 3 పొజిషన్కి తగ్గట్టుగా మీకు టైపింగ్ టెస్ట్ అనేది చెక్ చేస్తాడు. ఇక్కడ ఇచ్చిన టైమింగ్ని బట్టి మీకు టైపింగ్ టెస్ట్ అనేది చెక్ చేస్తాడు అనమాట. అందులో ఇది ఓన్లీ మీకు క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. ఓకే, ఇదిగోండి ఇక్కడ టైపింగ్ టెస్ట్ ఎలా ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేశాడు. 30 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్, లేదనుకుంటే 35 వర్డ్స్ పర్ మినిట్. ఈ మీకు టైపింగ్ స్పీడ్ అనేది చెక్ చేస్తాడు అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మోడ్ ఆఫ్ సెలక్షన్ ఎలా ఉంటుంది అంటే, టైర్ 1లో క్వాలిఫై అయిన వాళ్ళకి టైర్ 2కి ఎలిజిబిలిటీ ఉంటుంది. టైర్ 2లో చెప్పాను కదండి 3 సెషన్స్ ఉంటాయి. అందులో సెషన్ 1, సెషన్ 2, అలాగే సెషన్ 3 అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే. ఇదిగోండి ఇక్కడ క్లియర్గా ఇదంతా మెన్షన్ చేశాడు. మీకు ఇక్కడ ఈ టైర్ 1 అలాగే సెషన్ 1, సెషన్ 2లో మీకు క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్ ఇచ్చాడు. యూఆర్కి 30%, ఓబీసీకి 25%, అలాగే అదర్ క్యాండిడేట్స్కి 20% వస్తే క్వాలిఫై అయినట్టు. అంటే నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడానికి మెరిట్లో మీకు, అంటే ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే. మ్యాక్సిమం మార్క్స్ ఎవరికైతే ఎంత వచ్చాయో దాన్ని బట్టి మీకు నెక్స్ట్ స్టేజ్కి సెలక్షన్ అనేది ఉంటుంది అనమాట. ఇవన్నీ డీటెయిల్స్. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.